ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్కు భారత టెస్టు జట్టు సిద్ధమైంది. బలమైన ఇంగ్లాండ్కు ప్రత్యేకమైన వ్యూహాలను రెడీ చేసుకుంది. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో 4వ స్థానం ఎవరిది అనేది ఆసక్తికరంగా మారింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వరకు 4వ స్థానంలో కోహ్లీ బరిలో దిగాడు. సచిన్ టెండూల్కర్ వారసుడిగా 4th పొజిషన్లో సంచలనాలు సృష్టించాడు. సుదీర్ఘకాలం పాటు భారత జట్టుకు కీలకంగా నిలిచాడు. టాప్ ఆర్డర్లో లోయర్ మిడిల్ ఆర్డర్తో కలిసి పరుగుల మోత మోగించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో భారత్కు పిల్లర్గా నిలిచాడు. అయితే విరాట్ కోహ్లీ ఇప్పుడు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం భారత్కు సవాల్గా మారింది. 4వ స్థానం కోసం రేసులో 2 పేర్లు వినిపిస్తున్నాయి. శుభ్మన్ గిల్ను కానీ కరుణ్ నాయర్ను కానీ నెంబర్ 4 పొజిషన్లో బ్యాటింగ్ చేయించాలనే వాదన వినిపిస్తోంది. కేఎల్ రాహుల్ను కూడా 4వ స్థానంలో దింపొచ్చని చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. విరాట్ కోహ్లీ స్థానంలో శుభ్మన్ గిల్ ఆడాలన్నాడు. 4వ స్థానంలో పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని చెప్పుకొచ్చాడు. జైస్వాల్తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనర్గా బరిలో దిగాలన్నాడు. కేఎల్ అనుభవం భారత జట్టుకు కలిసొస్తుందన్నాడు. ఇంగ్లాండ్పై ఓపెనర్గా ఆడిన రికార్డుందని గుర్తు చేశాడు. వన్డౌన్లో సాయి సుదర్శన్ను ఆడించాలన్నాడు. ఇంగ్లాండ్తో సిరీసే సాయి సుదర్శన్ కెరియర్కు కీలకం అవుతుందన్నాడు. 4వ స్థానంలో రావడమే శుభ్మన్కు మంచిదన్నాడు. కరుణ్ నాయర్ మాత్రం 5వ స్థానంలో ఆడాలన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో 4వ స్థానంపై మాజీ సెలెక్టర్ సబా కరీం రియాక్ట్ అయ్యాడు. విరాట్ వదిలేసిన స్థానంలో కేఎల్ రాహుల్ ఆడితే బాగుంటుందన్నాడు. ఇంగ్లాండ్లో కేఎల్ 9 టెస్టుల్లో 614 పరుగులు సాధించాడని గుర్తు చేశాడు. ఇందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయన్నాడు. ఇంగ్లాండ్ కండిషన్స్కు రాహుల్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాడన్నాడు. కేఎల్ టెక్నిక్ కూడా భారత్కు కలిసొస్తుందన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో 4వ స్థానం అత్యంత కీలకమైనదన్నాడు. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో పేస్ ఆల్రౌండర్గా ఎవరిని తీసుకోవాలన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ రేసులో నితీష్ కుమార్ రెడ్డి, శార్దుల్ ఠాకూర్ మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ఈ అంశంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలనేది కష్టమైన పనే అన్నాడు. 3 స్పెషలిస్ట్ పేసర్లతో పాటు శార్దుల్ను తీసుకోవాలని తాను చెబుతానన్నాడు. అయితే నితీష్ కుమార్ రెడ్డితో 12, 14 ఓవర్లు వేయించాలనుకుంటే బ్యాటింగ్ను దృష్టిలో పెట్టుకుంటే శార్దుల్ను తీసుకోవడం కష్టమేనన్నాడు. పేస్ యూనిట్లో బూమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉండాలన్నాడు. తుది జట్టుపై టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.